కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. ఎవరినైనా ప్రశ్నించినా నీకు ఏది బాగా ఇష్టము అంటే పైకి ఏదేదో చెప్తారు, కానీ మన శరీరమే మనకి అత్యంత ప్రియమైనటువంటి వస్తువు. దాన్ని మించింది ఏదీ లేదు. ఎంత కష్టపడతాం దాని పోషణ నిమిత్తం. ఎక్కడ ఏ చిన్న దెబ్బ తగిలినా అది మానే వరకు, ఆ గాయం మానే వరకు అనేక రకాలైనటువంటి మందులు వాడతాం, ఎంతోమంది డాక్టర్ల చుట్టూరా తిరుగుతాం. అయితే దాన్ని ఎక్కడైనా లేకపోతే ఒక మచ్చ కానీ ఏదైనా ఏర్పడ్డా, ఒక గాయం వచ్చినా, ఏదైనా బాధ కలిగినా ఎంతమంది దగ్గర తిరగాలో, ఎంత డబ్బులు దానికోసం ఖర్చు పెడతామో అది మళ్ళీ పూర్తిగా నయమయ్యేదాకా నిర్విరామంగా మనం కష్టపడుతూనే ఉంటాం. దేహం మీద అయితే ఇంత మమకారం ఉంది, కానీ ఈ పడేటువంటి కష్టం మనస్సును నియంత్రించుకోవటంలో, చంచలమైనటువంటి చిత్తాన్ని నియంత్రించుకోవటంలో మాత్రం ఏ కొంచెము చెయ్యడు మానవుడు. అది ఇక్కడ చెప్తూ ఉండేటువంటి విషయం దుర్జటి. ఇటువంటిదే మరొక పద్యంలో ఏమని విన్నవించుకుంటున్నాడో దుర్జటి ఈశ్వరుడితో చూడండి. భవకేళి మదిరా మదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు. భవకేళి మదిరా మదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు. బాలుండొక చోట ఆట తమితోడ నూత కూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ కూడా ఎటువంటి మంచి పోలిక చెప్తున్నాడో చూడండి. ఈ మోహాంధకారంలో, ఈ భ్రాంతిలో, శరీర భ్రాంతిలో, సంసార భ్రాంతిలో పడి కొట్టుకుపోతూ ఉంటే, చేయరానటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటే భవకేళి మదిరా మదంబున అంటున్నాడు ఇక్కడ. ఇందాకేమో సంసార మోహార్ణవము అని చెప్పి నేను అన్నాడు. ఈ పద్యంలో ఏమంటున్నాడు? భవకేళి మదిరా మదము. భవము అంటేనే సంసారం. భవకేళి మదిరా మదము అంటే మదించినటువంటి ఒక మత్తు, మద్యపానంతో సమానం అన్నమాట. అటువంటి మత్తులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు ఈ జీవుడు. నేనే అంటే దుర్జటి తన్ను తాను సంబోధించుకుంటూ ఉన్నాడనమాట. మహాపాపాత్ముడై నేను చరిస్తూ నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు. నేను ఎటువంటి నరకంలో పడ్డా కూడా నువ్వేంటయ్యా పట్టించుకోవు? నన్ను ఎందుకు పట్టించుకోవు? నీవు తండ్రివి కదా, మిగిలినటువంటి ప్రాణులంతా కూడా, సృష్టి అంతా కూడా నీ బిడ్డలే కదా. అటువంటి భావంతో చూస్తే నేను నీ బిడ్డతో సమానమే కదా, నీ బిడ్డనే కదా. సాధారణంగా చిన్నపిల్లవాడు తెలియక అజ్ఞానంతో ఆడుకుంటూ అటు అటు తిరుగుతూ, తండ్రిని వదిలిపెట్టి, తండ్రి చేతిని వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతూ ఎక్కడో నూతిలో పడిపోయాడు అనుకోండి. నూతిలో పడిపోతే తండ్రి ఆరాటపడుతూ పిల్లవాడిని వచ్చి రక్షించుకోడా? మరి నీవెందుకు నా వైపు చూడవు అసలు అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను కూడా బాలుండే. ఇక్కడ బాలుడు అంటే వయసులో చిన్నపిల్లవాడు అని చెప్పి నేను కాదు. ఏంటి ఇక్కడ బాలుడు అంటే అర్థము? అజ్ఞానంలో, మూర్ఘత్వంలో. పసిపిల్లవాడు ఏం చేస్తాడండి? పసిపిల్లవాడి యొక్క లక్షణం ఏంటి? వాడికి ఏది ఇచ్చినా తెలియదు. నువ్వు అక్కడ 1000 రూపాయల కట్టబెట్టినా వాడికి సమానమే, ఇంకొకటి ఏదన్నా పెట్టినా సమానమే. ఏంటి? అన్నిటినీ సమానమైనటువంటి దృష్టితోనే వాడు చూస్తుంటాడు. నిప్పు కణం ఉన్నా ఎదురుగుండా ఇది నిప్పు, ఇది కాలుతుంది అని చెప్పి వాడికి తెలియదు. పోయి పట్టుకుంటా ఎర్రగా ఉంటుంది, ఇదేదో బాగుంటుంది కదా అని చెప్పి. ఆ జ్ఞానం ఉండేటువంటి వాడు పెద్దవాడు అవుతాడు, లేనటువంటి వాడు పసిపిల్లవాడు. ఈ పసిపిల్లవాడు తెలియనటువంటి మూర్ఖత్వంతో అంటే అజ్ఞానంతో, అమాయకత్వంతో తప్పులు చేస్తూ ఉంటాడు. ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటే ఆ పిల్లవాడిని అనుక్షణం కంటికి రెప్పలాగా కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడ తల్లిదండ్రులది. మరి నీవు జగత్తు మొత్తానికి కూడా పితృస్థానంలో ఉన్నావు. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం అంటాడు కదా కాళిదాసు. జగత్తు మొత్తానికి కూడా నీవు పితృస్థానంలో ఉన్నావు. నీవు నా తల్లి అయినటువంటి జగన్మాత పార్వతి. అటువంటప్పుడు నేను నీ బిడ్డనైనప్పుడు నేను అజ్ఞానంతో, మూర్ఘత్వంతో ఈ భవకేళి మదిరా మదంబున మహాపాపాత్ముడనై చరిస్తూ చేయరానటువంటి అకృత్యాలన్నీ చేస్తూ నరకంలో పడి కొట్టుకుంటూ ఉంటే నీవెందుకయ్యా నన్ను వచ్చి రక్షించవు అని చెప్పి గొప్పగా ప్రార్థిస్తున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రార్థించటం కాదు. కాబట్టి అంతేకాక ఏంటి, తెలియక మూర్ఖత్వంతో చేసినటువంటి బిడ్డ చేసినటువంటి తప్పును కూడా సహించవా?
నన్ను క్షమించవా? ఇంకొంచెం పెరుగుతాడు, తెలిసి తెలియనటువంటి వయసులో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు పిల్లవాడు. తండ్రి ఏం చేస్తాడు? గొప్ప క్షమార్హుడు తండ్రి. నీవి తప్పు చేసావు, నువ్వు నా ఇంటి నుంచి పో, నీకు అన్నం పెట్టను, నిన్ను చంపేస్తాను, నిన్ను నరుకుతాను అని చెప్పి ఏ తండ్రి అనడండి. ఒకవేళ అన్నా కూడా అది వాడి శిక్షణకే కానీ అది శిక్ష కాదు. అంటే వాడిని మంచి మార్గంలో పెట్టడానికి తండ్రి అటువంటి శిక్షలు ప్రయోగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి, నీవు నన్ను నేను చేసినటువంటి తప్పిదానికి ఫలంగా ఇటువంటి శిక్షలు విధిస్తున్నావా, లేకపోతే అసలు నన్ను గురించి నువ్వు పట్టించుకోవటం లేదా అని చెప్పినని అంటూ ఉన్నాడనమాట. ఇది ఒక ధూర్జటి వేదనే కాదు, సమస్త ప్రాణుల యొక్క వేదన కూడా ఇదే. ఏ పద్యం చూసుకున్నా కూడా ఇంత ఆత్మాశ్రయంగా కనపడుతుంది. ఎవరి కోసమో రాయటం కాదండి, సర్వసమర్పణం చేసినటువంటి బుద్ధితో ఒక పరాకాష్ఠ స్థితికి తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నటువంటి వాడు ధూర్జటి మహాకవి. అందుకని జీవితంలో అన్నీ ఇంతకుముందే చెప్పుకుంటూ వచ్చాం, అన్నీ భోగభాగ్యాలు అనుభవించాడు, మానాలు అనుభవించాడు, సుఖ దుఃఖాలు అనుభవించాడు. అంతులేనటువంటి భక్తి నుంచి ఉద్భవించినటువంటి జ్ఞానం, తద్వారా లభించినటువంటి వైరాగ్యం స్థితిలో ఇప్పుడు ఉన్నాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఈ రెండు కూడా ఒకదాని వల్ల ఒకటి లభిస్తూ ఉంటాయి. వైరాగ్యం ఒక్కసారి ఊడి పడదు ఎక్కడి నుంచి కూడా. దానికి ముందు ప్రాతిపదిక జ్ఞానం, దానికి ముందు ప్రాతిపదిక భక్తి. కాబట్టి ఇవన్నీ కూడా సుసంపన్నంగా కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ధూర్జటి. అందుకనే ఒక భక్తుడై ఆర్తి చెందుతున్నాడు, ఒక భక్తుడుగా వేదన చెందుతూ ఉన్నాడు, నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ వైరాగ్య భావనలు కలిగినటువంటి వాడై ఈ ధూర్జటి. అంటే ఏదైనా ఒక శాస్త్ర పరిజ్ఞానం కానీ ఏదన్నా ఉంటే అది ఎందుకు ఉపయోగపడాలి మనుషుడికి? శాస్త్రాన్ని శాస్త్రంగా దర్శించకూడదు. శాస్త్రం ఎప్పుడు కూడా దర్పణం లాంటిది, అద్దం లాంటిది అనమాట. అంటే అద్దాన్ని ఎందుకు చూస్తాం మనము? అద్దాన్ని ఎందుకు చూసుకుంటామండి? మనల్ని మనం చూసుకుంటాం అద్దంలో, అంతేగాని అద్దం అందంగా ఉందా అని చెప్పి చూడం. అద్దం ఎలా ఉంది అని చెప్పి మనం ఆలోచించాం. అద్దం ఎలాగైనా ఉండని, దానిలో మన ముఖం బాగా కనపడుతుందా లేదా, మన ప్రతిబింబం బాగుందా లేదా, బాగుండకపోయినట్లయితే ఏమేం సవరణ చేసుకోవాలి అని చెప్పి మనం అద్దాన్ని దానికోసం ఆశ్రయిస్తామన్నమాట. దానికోసం అద్దాన్ని వాడుకుంటాం. అలాగే శాస్త్ర ప్రమాణం కూడా, శాస్త్ర జ్ఞానం కూడా దర్పణంలాగా వాడుకోవాలి. శాస్త్ర గ్రంథం అనేటువంటిది, గ్రంథ అధ్యయనం అనేటువంటిది అందులో అద్దాన్ని చూడటం లాంటిదే. ఇక్కడ అంటే ఏంటి? శాస్త్రం ద్వారా నీ ప్రవర్తనలో, నీ బుద్ధిలో, నీ చిత్తంలో, నీ మనస్సులో, నీ జీవితంలో రావాల్సినటువంటి మార్పులు ఏమిటో నీవు తెలుసుకోవాలి. దానికి ఉపయోగించుకోవాలి. కానీ శాస్త్ర పరిజ్ఞానాన్ని, శాస్త్రం వేరు, జీవితం వేరు. అంతా మిథ్య, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్పినని ఎవరో చెప్పారు వేదాంతులు, అది మనకేం సంబంధం కాదు, ఎవరికోలే సంబంధించినటువంటిది కాదు. లేకపోతే ఏదో కృష్ణుడు భగవద్గీతలో చెప్పుకుంటూ వచ్చాడు, పోతన భాగవతం రాసుకుంటూ వచ్చాడు, మరి వాల్మీకి రామాయణం రాసుకుంటూ వచ్చాడు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప వేదాంత విషయాలన్నీ బోధించేటువంటి యోగశాస్త్ర నిరూఢమైనటువంటి విషయాలన్నింటినీ తెలిపేటువంటి శాస్త్రాలు ఎన్నో మనకు ఉన్నాయి. ఇవన్నీ మనకు కాదులే, మనకు సంబంధించినటువంటివి కాదులే, ఎవరో ముక్కు మూసుకుని అరణ్యాల్లో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి అని చెప్పి నేను అనుకోవటం చాలా పొరపాటండి. వీటన్నింటినీ కూడా కూలంకషంగా చదివినటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు ధూర్జటి. తర్వాత పద్యాల్లో ధూర్జటి ఎంత పండితుడో కూడా మనకు అర్థమవుతుంది. దానివల్ల తాను పొందినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి. ఒక భక్తి ఒక పరాకాష్ఠ స్థితికి వచ్చిన తర్వాత వీటి వల్ల ప్రయోజనం లేదు, సంపూర్ణమైనటువంటి శరణాగతే కావాలి అని చెప్పి కొంతమేర ఉపయోగపడతాయి. అంటే ఏంటి? నీ బుద్ధిని, నీ మనస్సును ఏం చెప్తాము, రిఫైన్ చేసుకుంటామని చెప్పి నేను అంటాను చూడండి, మాడిఫికేషన్ అని చెప్పి. తప్పుగా ఆలోచిస్తూ ఉండేటువంటి ఆ బుద్ధిని కానీ మనస్సును కానీ తప్పుగా ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని సంపాదించడానికి మనకి శాస్త్రజ్ఞానం, గురుబోధ అనేటువంటిది అవసరం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా తెలిసినటువంటి వాడనమాట. అందుకని ఎంత మంచి ఉపమానం ఇక్కడ వేసుకుంటూ వచ్చాడో చూడండి ఈ పద్యంలో. భవకేళి మదిరా మదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు బాలుండొక చోట ఆట తమితోడన్ నూతకూలంగా తండ్రి విచారింపకయుండు నా కటకట శ్రీకాళహస్తీశ్వర. బాలుడు ఎక్కడైనా గనక ప్రమాదవశాత్తు పడిపోతే తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడే,
అలాగే నీవు నన్ను ఎందుకు రక్షించలేవు? అంతా నీ దయకు పనికిరానటువంటి వాణ్ణా? అంత దయ అర్హత నాకు లేదా? నీ దయ పొందేటువంటి అర్హత నాకు లేదా అని చెప్పి ధూర్జటి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్న రూపంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ధూర్జటి. మరొక విశేషాన్ని రేపు కార్యక్రమంలో తెలుసుకుందాము. స్వస్తి.